శ్రీ గురు చరిత్ర అధ్యాయం 46. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి. శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడుండేవారు అంటిరి కదా, అతనెవరు? అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యారో, ఆయన్ని ఎలా సేవించేవారో దయచేసి వివరించండి అని అడిగారట. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైనటువంటి కవితా శక్తిని పొందినటువంటి నందిశర్మ, అతని కీర్తి ఎంతగానో విస్తరించింది. అతను రాసినటువంటి కవితలు ఎన్నో ప్రాంతాలలో భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు స్వామివారి దర్శనానికి రాసాగారు. గానుగాపురం సమీపంలోనే హిప్పరిగి అనేటువంటి గ్రామం ఉండేది. ఒకసారి ఆ గ్రామం నుండి కొంతమంది భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయన్ని ప్రార్థించి ఆయన్ని ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేశ్వరి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. నిత్యము కూడా అతను కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్యమణిమాలను రాసి కల్లేశ్వరుడికి సమర్పించుకుంటూ ఉండేవాడు. పరమేశ్వరుడికి తప్ప మరికి ఏ దేవతలకు కూడా నమస్కారం చేసేవాడు కాదు, మరి ఏ దేవతను కూడా స్తుతించేవాడు కాదు. అటువంటి వ్యక్తి ఒకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసినటువంటి స్తోత్రాన్ని విని, ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది, అయినప్పటికీ కూడా ఇది కేవలం నరస్తుతే గనుక పనికిరాదు అని చెప్పి తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొంతమంది బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్లి, కవిచంద్ర, మీ పద్యాలెంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహాన్ని పొందుతామని కోరారట. నరకేశ్వరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప మరిక ఏ దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైనటువంటి సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పారట. తర్వాత అతను కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్లారు. అదేం విచిత్రమో గాని ఆ రోజు అతను పూజ ప్రారంభించిన దగ్గర నుంచి అతనికి బాగా నిద్ర తూగసాగింది. అతను ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగగా చివరికి పూజ మధ్యలో కునుకు పట్టేసింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కల కూడా వచ్చింది. ఆ కలలో కూడా అతను ఆలయంలో పూజ చేస్తున్నాడు. కాకపోతే అతని ఎదుట మాత్రం ఎప్పుడు కనిపించే కల్లేశ్వరలింగం ఆయనకి కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చునున్నారు. ఆయన నవ్వుతూ, నీవు కల్లేశ్వరుని తప్ప మరి ఇంకెవ్వరిని నీ కవితతో స్తుతించనని చెప్పావు కదా, మానవ మాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అని అడిగారట. నరకేశ్వరుడు వెంటనే తుల్లిపడి వెంటనే నిద్ర నుంచి మేల్కొన్నారు. మళ్లీ పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో మళ్లీ కునుకు పట్టింది. శ్రీగురుడు మళ్లీ స్వప్నంలో దర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరు కాదు అని అన్నారట. ఆ కలలోనే అతను పూజను పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించారట. ఈసారి నరకేశ్వరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకొని, అయ్యయ్యో, నేనింతవరకు పొరపడ్డానే. ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని ఇంతవరకు నేను తలచినట్టుగా మానవ మాత్రుడు కారు. కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించారు అని చెప్పి ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే. కాకపోతే ఈనాడు పూజలు నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నారట. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్లారు. ఆ సన్నిధిని చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకుని స్వామిని తన కవితతో ఇలా స్తుతించారు. అనంత సచ్చిదానంద స్వరూపులైనటువంటి మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలము కఠోర తపస్సులు చేసినటువంటి యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకీనాడు మీరు దర్శనాన్ని అనుగ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగిపోయి దారి తెన్ను కనిపించక బాధపడుతున్నటువంటి భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని చెప్పి స్తుతించారు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని చెప్పి మమ్మల్ని ప్రజలు ఇలా పూజించడం తగదు అని చెప్పి ఆక్షేపిస్తూ ఉంటివే, ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగారు. నరకేశ్వరి నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ కూడా మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు మీరు కనువిప్పు కలిగించారు. ఇంతకాలము నేను శ్రీ కల్లేశ్వరునికి చేసినటువంటి పూజలన్నీ ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని చెప్పి తనకు కలిగినటువంటి దివ్యానుభవాన్ని ఆయనకు విన్నవించుకున్నారట. ఆయన్ని పూజించి స్తుతించి తను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని చెప్పి వేడుకున్నారు. నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని చెప్పి శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించారు. నరకేశ్వరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచాను అని చెప్పి కోరుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు, ఆయనంటే మాకు ఎంతో ప్రీతి గనుక మేము ఎప్పుడూ కూడా ఆ రూపంలో హిప్పరిగిలోనే ఉంటాం. కనుక నీవు ఎప్పటి వలె అక్కడనే ఉండి ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారట. కానీ అతను త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించినటువంటి శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలి అని చెప్పి ఉన్నదని మరీ ప్రార్థించడం మీదట స్వామి అంగీకరించారట. ఆనాటి నుండి నరకేశ్వరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించుకున్నట్టుగానే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయన్ని పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవారు. నామధారక, శ్రీగురుని అనుగ్రహం వలన ఇలా మారినవారు ఎందరో ఉన్నారు.
శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీ నమః. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామివారి పాదార విందార్పణమస్తు.